ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి అతిపెద్ద నిర్మాణాలకు దుబాయ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుండడం మనం చాలా కాలంగా చూస్తున్నాం. అక్కడ వారికి పుష్కలంగా పెట్రోల్ డాలర్లు ఉంటాయి. పైగా ఆ ఎడారి నెలలో ఇంకా చాలా కాలం పాటు చమురు నిల్వలు అందుబాటులో ఉంటాయి. అఫ్ కోర్స్ కొంతకాలానికి అవి అడుగంటక తప్పదనుకోండి. కానీ అప్పటి వరకైతే అరబ్బు షేకులు ఇలాంటి నిర్మాణాల కోసమే ఆలోచిస్తుంటారు. అయితే వారి ఆలోచనల వెనుక ఒక కారణం కూడా ఉంది. రేపు అక్కడ చమురు నిల్వలు అయిపోతే తర్వాత ఏం చేయడం అన్న ప్రశ్నకు వారికి తోచిన మొదటి సమాధానం టూరిజం. అందుకే అక్కడ అనుకూలతలు లేకపోయినా సృష్టికి ప్రతి సృష్టి చేసే విధంగా హై రైజ్ బిల్డింగ్లు పెద్ద పెద్ద నిర్మాణాలను తయారు చేసే విషయంలో ప్రపంచంతో పోటీ పడుతున్నారు. సౌదీ అరేబియా కూడా అదే బాట పట్టింది. కనీసం 120 మిలియన్ల పాసెంజర్లకు అనుకూలంగా ఉండేలా రియాద్ లో ఒక కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే మొదలుపెట్టింది. సింగపూర్ దేశంలో మాదిరిగానే సౌదీ అరేబియా కూడా పర్యాటక పరంగా శరవేగంగా రూపాంతరం చెందుతోంది. మధ్యయుగం నాటి ఎడారి ప్రాంతమైన బెడాయాన్ సమాజం నుంచి 21వ శతాబ్దంలోకి అత్యాధునిక సమాజం వైపు అన్ని రంగాలలో దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌదీ కింగ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ విజన్ పేరిట 2030లోగా తాను అనుకున్నవి శరవేగంగా అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈయన మరెవరో కాదు, సౌదీ ప్రిన్స్ గా సుపరిచితులైన సల్మాన్ యువరాజు ప్రస్తుతం కింగ్ హోదాలో ఉన్నారు. ఎంబీఎస్ వల్లే సౌదీ అరేబియా చాందస ఇస్లాం నుంచి 21వ శతాబ్దపు మోడర్న్ కంట్రీగా మారుతోంది. అనేక సంస్కరణలకు ఈయన శ్రీకారం చుడుతున్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తిగా మిడిల్ ఈస్ట్ లో ఎంబీఎస్ ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం శరవేగంగా రూపాంతరం చెందుతోంది. మనం ముందు చెప్పుకున్నట్లుగా సౌదీ అరేబియాను ఆయిల్ ఎకానమీ నుంచి టూరిస్ట్ ఎకానమీగా మార్చాలని సల్మాన్ ప్రణాళికలు రూపుదిద్దుతున్నారు. సంప్రదాయ ఇంధనం స్థానంలో రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయ ఇంధనానికి మారిపోనుంది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి పెట్రోల్, డీజిల్ వినియోగం ప్రపంచం మొత్తం తగ్గించుకోబోతోంది. దీంతో ముందు చూపుతో ఎంబీఎస్ మొత్తం చమురుపై ఆధారపడకుండా చమురేతర ఆదాయంపై దృష్టి పెడుతున్నారు. దీనికోసం ఆయన వందలాది బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టి లైన్ అనే ఒక కొత్త వేవ్ నగరాన్ని నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఆయనకు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దీంతో ఆయన పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆయుధాల కొనుగోలును కూడా క్రమంగా తగ్గించుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటున్నారు. దేశీయ పర్యాటక రంగంతో పాటు అంతర్జాతీయ పర్యాటకుల నుంచి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నారు. ఆయనను చూసి ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ఆయన బాట పట్టినా ఆశ్చర్యపోయాల్సిన పని లేదు. కింగ్ ఆఫ్ సౌదీ ఎంబీఎస్ ఇప్పుడు కొత్తగా కింగ్ సల్మాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 1,03,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కొత్త ఎయిర్పోర్ట్ వల్ల రియాద్ నగరం రవాణా, వాణిజ్య, టూరిజానికి గ్లోబల్ డెస్టినేషన్ గా మారడం ఖాయం. ఈస్ట్ అండ్ వెస్ట్ లకు కనెక్టింగ్ బ్రిడ్జ్ గా మారనుంది. కాగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కొత్తగా తన పేరుతో కింగ్ సల్మాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను రియాద్ లో నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. 2030 నాటికి 120 మిలియన్ పాసెంజర్లు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించవచ్చునని ఆయన అన్నారు. కొత్త విమానాశ్రయం ద్వారా రియాద్ ట్రాన్స్పోర్ట్, ట్రేడ్, టూరిజానికి గ్లోబల్ డెస్టినేషన్ అవుతుందన్నారు. దీంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అవుతుందని, ఏడాదికి 120 మిలియన్ పాసెంజర్లు రాకపోకలు సాగించగలిగే స్థాయికి చేరుతుందన్నారు. అలాగే 2050 నాటికి 185 మిలియన్ పాసెంజర్లు, 3.5 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగలిగే స్థాయికి ఎదుగుతుందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. నిర్మాణం పూర్తయితే 1,03,000 ఉద్యోగాలు కలుగుతాయి. కాగా ఈ ఎయిర్పోర్ట్ ఎల్ఈడి ప్లాటినం సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తుందని వెల్లడించింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రాజెక్ట్ కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీని వినియోగిస్తామని సౌదీ ప్రెస్ వివరించింది. విమానాశ్రయం విషయానికి వస్తే సుమారు 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. వీటిలోనే 6 రన్వేలు, 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సపోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అసెట్స్ ను అందుబాటులోకి తెస్తాయి. కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చాలా ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కింగ్డమ్ కు చమురేతర రెవెన్యూ ఏడాదికి 7 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయానికి వస్తే సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్ట్రాటజీ కింద లాభదాయకమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, స్థానిక మౌలిక రంగం అభివృద్ధి ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతోంది. కాగా ఎంబీఎస్ ప్రధాన ఉద్దేశం మాత్రం రాబోయే సంవత్సరాల్లో చమురు ద్వారా వచ్చే రెవెన్యూ గణనీయంగా తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెట్రోల్ కు బదులు బ్యాటరీ కార్లు వాడతారు.
అప్పుడు చమురుకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతోంది. అందుకే ముందు చూపుతో ఆయన దేశపు రెవెన్యూ పెంచుకోవడానికి సరికొత్త నగరాన్ని కూడా నిర్మిస్తున్నారు. అమెరికాలో లాస్ వేగస్ లా ఇక్కడ రియాద్ లో అలాంటి నగరాన్ని సృష్టించి పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించుకోవాలనుకుంటున్నారు సల్మాన్. లాస్ వేగస్ విషయానికి వస్తే మొత్తం ఎంటర్టైన్మెంట్, గ్యాంబ్లింగ్ లపై ఆధారపడి అభివృద్ధి చెందింది. యూరప్ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు అమెరికాకు వెళ్తూ ఉంటారు. అలాంటి నగరాన్ని ఎంబీఎస్ ప్లాన్ చేసి ప్రపంచంలోని ఇతర దేశాల పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలనుకుంటున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సంపాదించుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు ఆయన పలు దేశాలలోని మంచి లాభదాయక ప్రాజెక్టులలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురుపైనే ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడేందుకు పర్యాటక ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం విదేశీ పర్యాటకులు తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తమ దేశంలో ఉండే కఠినమైన వస్త్రాధారణ నిబంధనలను కూడా మహిళా పర్యాటకుల కోసం కొంత సడలించింది. అయితే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఎంబీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం సౌదీ దేశానికి చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. యాత్రికులు, వ్యాపారులు, ప్రవాస కార్మికులకు మాత్రమే ప్రస్తుతం సౌదీ వీసాలు ఇస్తున్నారు. పర్యాటక రంగంలో విదేశీ పెట్టుబడులపైన ఆ దేశం ఆశలు పెట్టుకుంది. 2030 నాటికి పర్యాటక ఆదాయం 3% నుంచి 10% పెంచుకోవాలని కోరుకుంటుంది.